హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో క్యాబేజీ పకోడాను టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను. సాయంత్రం పూట నోటికి ఏదైనా వేడివేడిగా కారం కారంగా తినాలి అనిపిస్తే ఇలా క్యాబేజీ పకోడాను చేసుకొని చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మనకు ఆనియన్ పకోడీ ఏ టేస్ట్ అయితే ఉంటాయో అంతకంటే ఎక్కువ టేస్టీగానే ఉంటాయి. ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక చిన్న సైజు క్యాబేజీని తీసుకొని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇందులోకి ఒక ఆనియన్ కూడా ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని తీసుకోవాలి. అలాగే కారానికి తగినట్లుగా 2-3 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే పావు కప్పు కరివేపాకును శుభ్రంగా కడిగి ఇలా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. అలాగే పావు కప్పు కొత్తిమీరను కూడా శుభ్రంగా కడిగి ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టును 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూను జీలకర్రను కూడా వేసుకోవాలి. 1 టీ స్పూను రెడ్ చిల్లీ పౌడర్ను వేసుకోవాలి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి ఇక్కడ స్పైస్కి తగ్గట్లుగా కారాన్ని చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు శనగపిండిని కూడా వేసుకోవాలి. పకోడీ మంచి క్రిస్పీనెస్గా రావటం కోసం 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా చేతితో ప్రెస్ చేసుకుంటూ పైనుంచి కిందకి బాగా కలుపుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవటం వలన మనకు ఆనియన్స్లో నుంచి క్యాబేజ్లో నుంచి వాటర్ రిలీజ్ అయ్యి మనకు ఆ వాటరే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ బేకింగ్ సోడాను అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ను వేడి చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 to 3 టేబుల్ స్పూన్స్ వాటర్ను ఇలా చిలకరించుకుంటూ పిండిని కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది మనకు ఈ విధంగా ఉంటే సరిపోతుంది. పిండి అనేది మనకి ఎక్కువగా జారుగా ఉండకూడదు. అలా ఉంది అంటే ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుంది. ఒకవేళ జారు అయితే మీరు మరి కొంచెం శనగపిండిని కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయిలో ఇలా డీప్ ఫ్రైకి ఆయిల్ని వేడి చేసుకొని వన్స్ ఆయిల్ ఇలా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి టర్న్ చేసుకొని మనం రెడీ చేసుకున్న పిండిని పకోడీలాగా ఇలా ఆయిల్లోకి స్లోగా డ్రాప్ చేసుకోవాలి. అలానే పిండి అంతా ఒక్కసారిగా వేయకూడదు. ఇలా ఆయిల్కి సరిపడా మాత్రమే వేసుకోవాలి. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసామంటే పైన త్వరగా కలర్ వచ్చేసి లోపల ఉడకదు. అలానే లో ఫ్లేమ్లో ఫ్రై చేసామంటే ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తాయి. అందుకనే వీటిని ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే 2 సైడ్స్కి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా కొంచెం క్రిస్పీగా అయ్యి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా ఒక స్ట్రైనర్లోకి తీసుకొని ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి సర్వ్ అవుట్ చేసుకోవటమే. అలాగే మిగిలిన పిండిని కూడా సేమ్ రిపీట్ ప్రాసెస్లో పకోడీలాగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని వీటిని మంచి కలర్ వచ్చిన తర్వాత ఇలా ఒక స్ట్రైనర్లోకి తీసుకొని సర్వ్ అవుట్ చేసుకోవడమే. అంతేనండి, మనకు టేస్టీగా క్రిస్పీగా క్యాబేజీ పకోడా రెడీ అయిపోయాయి. వీటిని ఈవినింగ్ టైం స్నాక్స్గా వేడివేడిగా కారం కారంగా అప్పటికప్పుడు చేసుకొని తినవచ్చు. మనకి ఆనియన్ పకోడీ ఏ టేస్ట్ అయితే ఉంటాయో అంతకన్నా ఎక్కువ టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి. క్యాబేజీతో చేసామంటే అస్సలు నమ్మరు, అంత బాగుంటాయి. ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఈ క్యాబేజీ పకోడాను ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.